క్యారెక్టర్ని ఒక లాజిక్కి అనుగుణంగా రాయాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికి ఏం చేయాలంటే మన సబ్జెక్ట్ని ఎప్పుడు కూడా ప్రాపర్గా రీసెర్చ్ చేసుకుని రాసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సబ్జెక్ట్ ఏ పాయింట్ మీద నడుస్తుందో ఆ పాయింట్కి సంబంధించినటువంటి థరో రీసెర్చ్ అనేది మనం లాజికల్ రైటింగ్కి హెల్ప్ చేస్తుంది. మరొక పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ సంబంధించిన అనేక అంశాలని మనం మొట్టమొదటే వరుసగా రాసుకోవాలి. క్యారెక్టర్ ఆర్క్ అంటే క్యారెక్టర్ ఎలా డెవలప్ అయ్యి ఎలా చివరికి ఏమవుతుంది అనే విషయాన్ని కనుక ప్రాపర్గా రాసుకున్నప్పుడు లాజికల్గా రాయటానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. క్యారెక్టర్ క్రమక్రమంగా ఒక అంశం వైపుగా ఎలా డెవలప్ అవుతుంది లేదా దాని యాక్షన్ ఎలా ఉంటుంది అని వివరించడానికి ఒక చిన్న పాయింట్ని ఎగ్జాంపుల్గా తీసుకుని నేరము శిక్ష అనే సినిమాలో కృష్ణ గారి యొక్క డెవలప్మెంట్ని కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని దానిలో ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. మనం రాసేటటువంటి క్యారెక్టర్ కానీ స్క్రీన్ ప్లే కానీ లాజికల్గా స్క్రీన్ ప్లే రాద్దాం అనుకునేవాళ్ళు లేదా క్యారెక్టర్ డెవలప్ చేద్దాం అనుకునే వాళ్ళు చేయకూడనటువంటి ఒక అంశం ఏంటంటే కన్వీనియంట్గా రాసుకోవటం. ప్లాట్ అంటే మన సబ్జెక్టు ఏది నిర్దేశిస్తుందో దాని ప్రకారం క్యారెక్టర్ ఉండాలి, లేదా మన యొక్క క్యారెక్టర్ గోల్ ఉండాలి, లేదా సబ్జెక్ట్ యొక్క ముగింపు ఉండాలి. అలా కాకుండా మనకి అనుకూలంగా క్యారెక్టర్ ఇలా ఉంటే బాగుంటుంది, కథ ఇలా రాసేద్దాం అలా రాసేద్దాం అని మన అనుకూలంగా ఇష్టానికే రాసుకుంటే అది లాజిక్కి దూరంగా వెళ్ళిపోతుంది. మన స్టోరీకి అనుగుణంగా మన సబ్జెక్టుకి అనుగుణంగా దాని పరిధులకు లోబడి కన్సిస్టెంట్గా దాని యొక్క డెవలప్మెంట్ని కనుక ప్రాపర్ వేలో డెవలప్ చేసినట్టయితే లాజికల్ రైటింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అనేది మనకి పట్టుబడుతుంది. ఇలాంటి మరో 2-3 అంశాలని కలిపి నేను ఒక ఎపిసోడ్ చేశాను. అది తెలుగు యంగ్ డైరెక్టర్స్లో అప్లోడ్ చేశాను. ఈ విషయాలను కూడా తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి ఆ ఎపిసోడ్ని చూసి మీ అభిప్రాయం నాకు తెలియచేయండి.